శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ శోభకృనామ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ బుధవారం. మార్గశిర బహుళ పాడ్యమి పూర్తిగా ఉన్నది. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 11:28 వరకు, వర్జ్యం ఉదయం 7:08 నుండి 8:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు, శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:10 వరకు. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక ఉల్లాసము, ఉత్సాహము, అప్పుడప్పుడు కొంత చండాల లక్షణాలను ప్రదర్శిస్తారు. మానసికంగా హెచ్చుతగ్గులుంటాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం వలన మేలు చేకూరుతుంది. పాడి పశువులను పెంచడానికి సుముఖత చూపుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతనంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారికి ధ్యానం చేయటం వలన చాలా మంచిది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి జాతకులకు బంధుమిత్రుల సమాగము, ఆనందముగా జీవిస్తారు. చికిత్స సూచనలున్నాయి. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి, కార్యజయం, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధన వృద్ధి, ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. క్రింది వారితో ద్వేషభావము, సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి జాతకులకు మాట పట్టింపు, ధనధాన్య వృద్ధి, రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సోదరులు వృద్ధి పదంలో ఉంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. శ్రమ చేసి పనులు పూర్తి చేస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. విద్యార్థులు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. దుర్గా ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట అయినా మనోధైర్యమతే కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. భారీగా వస్త్రాదులు కొనుగోలు చేస్తారు. ఇంట పండుగ వాతావరణము, మృష్టాన్న భోజనము, చేసే వృత్తుల యందు వ్యాపారం అంతా ఆశాజనకంగా ఉండకపోవచ్చును. శరీర ఆరోగ్యము, పై అధికారుల దర్శనము, శరీర పోషణము, ఇష్టకార్య నిర్వహణ, గృహమునందు కళ్యాణ శుభయోగం ఉన్నది. మానసిక సౌఖ్యము, భోగభాగ్యాలు అనుభవిస్తారు. వన విహారాలు చేస్తారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. జలక్రీడల్లో పాల్గొంటారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. విద్యార్థులు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు తీసుకుంటారు. ఈ రాశి జాతకులు విద్యా వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పిస్తారు. ధన లాభము, ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశం ఉన్నది. దేహ ఆరోగ్యము, సుఖప్రాప్తి, తోటివారికి ఉపకారం చేయుట, ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. గృహమున శుభకార్య నిర్వహణ, పుణ్యక్షేత్ర సందర్శనం వలన మానసిక ఆనందాన్ని పొందుతారు. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు. ఈ రాశి జాతకులు ఆరోగ్యమునకై యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలకు గుర్తింపు పొందుతారు. దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు. సోదరులకు కలిసి వస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయదారులకు పంట దిగుబడి, ధనధాన్య అభివృద్ధి, పుత్రుల వలన సౌఖ్యము, వారి వల్ల విదేశీ యానము, ఇష్టకార్య సిద్ధి, కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు. వన విహారాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలను వీక్షిస్తారు.
దూరపు బంధువులకు దగ్గరవుతారు. ఈ రాశి జాతకులు రుణములను తీర్చుటకు కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదిస్తారు. ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమస్త దోషములు తొలగి సకలైశ్వర్యములు కలుగుతాయి. ప్రతిభచే అందరినీ మెప్పిస్తారు. వ్యవహార ప్రతిబంధకాలను జయించి కార్య సాధన చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ధన సంపాదన బాగుంటుంది. రుణములు తీర్చగలుగుతారు. అప్పుల బాధ తగ్గుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు మాతృ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, స్వబుద్ధిచే కార్యములందు జయాన్ని పొందుతారు. కుటుంబంలో శుభకార్య నిర్వహణ, విద్యార్థులకు విదేశీయానం అనుకూలిస్తుంది. అధికార వృద్ధి, భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. భూ లాభం కలుగుతుంది. కొంత అధైర్యం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయినా ముందుకు దూసుకుపోగలరు. ఉత్తర దేశ యాత్రలు కలిసి వస్తాయి. విజ్ఞానం సముపార్జన చేయగలుగుతారు. అన్నింటా మీదే పై చేయి. సభా గౌరవం దక్కుతుంది. నిత్య నూతనంగా ఉంటారు. నూతన కార్యక్రమ నిర్వహణచే అందరి మన్ననలు ప్రశంసలను పొందుతారు. దైవ బలం పెరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ విషయాల్లో పరిస్థితులు మెరుగవుతాయి. అవివాహితులకు వివాహాలు కలిసి వస్తాయి. చుట్టరికాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. భూమి ధరలు పెరిగి మానసిక ఉల్లాసము, వ్యవసాయం ఫలప్రదంగా ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదల, గృహ సంబంధ సమస్యలు తొలగి నిశ్చింతగా ఉంటారు. శుభకార్యములు వాయిదా వేయటం మంచిది కాదు. పోటీతత్వం పెరిగి తగు విధంగా స్పందించి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు క్రింది వారిపై ద్వేషము, భార్యకు అనారోగ్యము, శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము, రుణములు చేయవలసి వస్తుంది. చెడు సావాసాలు పాలవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లయితే కొంత ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విజ్ఞాన సముపార్జన, మృష్టాన్న భోజనము, బంధుమిత్రుల కలయిక, నూతన పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పని వలన ఒత్తిడి, ధనం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వమిత్రుల బాంధవ్యాలు మెరుగవుతాయి. చిన్నకారు వస్త్రవర్తకులకు, టైలర్లకు ధన లాభము. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు మీ వాక్చాతుర్యం, విషయ విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ధన లాభము, వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడికి తగిన ఆదాయం ఉంటుంది. నాణ్యమైన ఉత్పత్తులను పెంపొందించే కృషి ఫలిస్తుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో బంధుమిత్రుల కలయిక, ఆనందము, ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. తగిన ఖర్చు ఉంటుంది. నూతన వ్యాపార అనుకూలత, కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ధన లాభము, ప్రతిభకు తగ గుర్తింపు, సర్వకార్య జయము, గృహ సంబంధ నిర్మాణ అమలు జరుపు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ధనధాన్య వృత్తి లాభాలు, వ్యాపార నైపుణ్యం పెంపొందించుకుంటారు. అకారణంగా మీ మీద నిందలు ఏర్పడతాయి. కీర్తి కొంత తగ్గుతుంది. వ్యాపారంలో విశేష లాభాలను పొందుతారు. ఇంట్లో శుభకార్య సందడి, అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుస్తారు. పుణ్యకార్య ఆచరణ, ఇష్టకార్య సిద్ధి, గణపతి ఆరాధన చేయుట మంచిది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.